ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు విచారణ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేయవచ్చని కోర్టు సిట్కు తెలిపింది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు వద్ద హల్చల్ చేశారు. సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ఆరోపించారు. ఒక రాజమౌళి లాంటి గొప్ప దర్శకులు నటులు చాలా మంది ఉన్నారని అన్నారు. తరువాత ఎవరిని వదిలేది లేదంటూ హెచ్చరిస్తూ పోలీసు జీప్ ఎక్కారు చెవిరెడ్డి. అన్యాయంగా జైలు పంపుతున్నారు. ఒక గొప్ప గొప్ప దర్శకుడున్నాడు, ఒక రాజమౌళి, ఒక సుకుమారు గొప్ప గొప్ప దర్శకుడున్నాడు. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తాడు. తప్పుడు కేసులు పెట్టారు, అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ, గొప్ప గొప్ప దర్శకులు. భగవంతుడితో చెప్తున్నా, తప్పుడు కేసు పెట్టి జైలు పంపుతున్నారు. తప్పుడు కేసుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు, గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు, నటులు ఉన్నారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదనేటువంటి హాట్ కామెంట్స్ అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వెంకటేష్ నాయుడులను అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారణ చేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో సిట్ కార్యాలయానికి తరలించేందుకు ఏదైతే జైలు వద్దకి చేరుకున్నటువంటి సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు నుంచి బయటకు రాగానే నాపై తప్పుడు కేసులు పెట్టారు, ఎవరైతే ఈ తప్పుడు కేసులన్నీ పెట్టారో నేచర్ కి ఎప్పుడైనా కూడా భయపడాలి, తిరిగి కాలం అనేది సమాధానం చెప్తుంది, ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తు పెట్టుకోవాలి, ఎవరిని కూడా వదిలేది లేదు అంటూ హెచ్చరిస్తూ, అలాగే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక రాజమౌళి లాంటి గొప్ప దర్శకులు నటులు చాలా మంది ఉన్నారు. సో వారెవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కావాలని నాకు సంబంధం లేనటువంటి కేసులో నన్ను ఇరికించి కావాలని కుట్రపూరితమైనటువంటి రాజకీయంలో భాగంగానే ఈ మద్యం కేసులో ఆయన ఇరికించారు అంటూ ఆరోపణలు చేస్తూ ఆయన పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి సమయంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో కూడా ఏదైతే కోర్టులో ఆయనను ప్రవేశపెట్టిన సమయంలో కూడా ఇటువంటి కామెంట్స్ చేశారు. అలాగే ఈ రోజు అధికారులు సిట్ అధికారులు ఏదైతే విచారణ కోసం ఆయన అదుపులోకి తీసుకుంటున్నటువంటి సమయంలో కూడా ఆయన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే 3 రోజుల పాటు సిట్ అధికారుల విచారణకి సంబంధించి అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా వెంకటేష్ నాయుడులను 3 రోజులు కూడా అదుపులోకి తీసుకుని విచారించబోతూ ఉన్నారు. వారికి సంబంధించి అంటే మద్యం కుంభకోణం కేసులో డబ్బుల లావాదేవీల విషయంలో అలాగే ఎన్నికల సమయంలో డబ్బులు పంచిపెట్టిన విషయంలో కూడా వీరి పాత్ర ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విచారణ చేసినట్లయితే మరికొంత సమాచారం వస్తుందని భావిస్తున్నారు. గతంలో ఏదైతే అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారణ చేసిన సమయంలో సరిగ్గా సమాధానం ఇవ్వలేదు అని చెప్పి కూడా సిట్ అధికారులు కోర్టులో తెలపడంతో 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వడం జరిగింది. నేపథ్యంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి.
అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తారు. సుప్రీం తప్పుడు కేసులు పెట్టారు. అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ. గొప్ప గొప్ప భగవంతుడితో చెప్తున్నా తప్పుడు కేసు పెట్టి చేయలేము. తప్పుడు కేసుకి కాలం సమాధానం చెప్తారు.